2000 మెట్లు కంప్లీట్ అయినాయా? 2000 కంప్లీట్ అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. సో అందుకోసం అని చెప్పేసి మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? సో చెప్తాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే, మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాము. మేము ఇంకా మా చెల్లి వాళ్ళు ఇంకా అనుకోకుండా వెళ్తున్నాం అనమాట. ఒక 2 days బిఫోర్ అనుకున్నాము వెళ్దామని చెప్పేసి. ఇంకా మేమైతే అనుకోకుండా వెళ్ళినాము. ఇంకా మేము ట్రైన్ ఎక్కే వరకు కూడా మాకు నమ్మకం లేకుండా అసలు వెళ్తామో లేదో అనుకున్నాము. కానీ స్వామివారు పిలిపొచ్చాక ఆగుతామా, ఖచ్చితంగా వెళ్తాం కదా. సో ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయ్యాము. ఇంకా మేము రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ ఎదురుగున్న విష్ణు నివాసంలో అయితే ఫ్రెష్ అయినాము అందరము. ఇంకా ఫ్రెష్ అయ్యి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్గా. ఇంకా అలిపిరి మెట్ల దగ్గర బ్యాగ్ కౌంటర్ ఉంటుంది కదా. సో అక్కడ బ్యాగ్స్ ఇవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇంకా అక్కడ బ్యాగ్స్ ఇచ్చేసి ఇంకా స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం మేము. ఇంకా అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో ఇంకా మంచి దండం పెట్టుకొని ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా మాకైతే టిఫిన్ అయితే పెట్టారనమాట. సాంబార్ రైస్ ఇంకా పెరుగు రైస్. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా మా పాప అయితే తినలేదు, కొంచెం కారం ఉందని చెప్పేసి. ఇంకా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట మెట్లు ఎక్కడము. ఇంకా అలిపిరి మెట్లు వచ్చేసి టోటల్గా 3550 మెట్లు ఉంటాయన్నమాట. ఇంకా అన్ని మెట్లు ఎక్కాలంటే ఖచ్చితంగా ఎనర్జీ ఉండాలి కదా. ఇంకా మేమైతే తిన్నాము, కానీ మా పాప తినలేదు. సో అందుకోసం అని చెప్పేసి మా పాపకు తినిపిద్దామని ఇంకా ఇక్కడ దోశ అయితే తీసుకుంటున్నాము. ఇంకా మా పాపకు తినిపించాక ఇంకా మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము అందరము. ఇంకా మా పాప కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది, అస్సలు సతాయించలేదు మెట్లు ఎక్కేటప్పుడు. ఇంకా కొద్దిసేపు తను కూడా మెట్లు ఎక్కింది. తర్వాత కొద్దిసేపు నేను ఎత్తుకున్నా, కొద్దిసేపు మా హస్బెండ్ ఎత్తుకుండు, ఇంకా కొద్దిసేపు మా చెల్లి, ఇంకా అట్లా మా మరిది, ఇంకా అందరం కొద్దిసేపు అట్లా ఎత్తుకొని మెట్లు అయితే ఎక్కినాము. ఇంకా ఎక్కువ అయితే మా హస్బెండే ఎత్తుకున్నాడు మా పాపని. ఇంకా మా పాప అయితే ఎక్కువ మా దగ్గర ఉండట్లేదు, అందుకోసం అని చెప్పేసి మా హస్బెండే ఎత్తుకున్నాడు. 2000 మెట్లు కంప్లీట్ అయినాయా? 2000 కంప్లీట్ అయింది. లంచ్ బ్రేక్. ఇంకా 2000 మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా షాప్స్ అయితే కనిపించినాయి అన్నమాట, ఫుడ్ స్టాల్స్. ఇంకా లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే తింటున్నాను. ఇంకా మా పాప అయితే ఎవరి దగ్గరికి రావట్లేదు అసలు. ఇంకా మా దగ్గరికి వస్తే ఏడుస్తుంది, ఇంకా నన్ను నాన్ననే ఎత్తుకోవాలని చెప్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మా హస్బెండే ఎత్తుకున్నాడు పాపం తనని. మా పాప కూడా బాగానే కోఆపరేట్ చేసింది. కొద్దిసేపు మమ్మల్ని సతాయించకుండా నడిచిందనమాట. చేతులు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి అని చెప్తే సరే మమ్మీ నడుస్తా అని చెప్పేసి నడిచింది. చూడండి ఎలా నడుస్తుందో. ఇంకా అందరం కలిసి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ కొద్దిసేపు కూర్చొని లేసి నడుస్తూనే ఉన్నామన్నమాట. చూడండి 2340 స్టెప్స్ కాడికి అయితే వచ్చాము. ఇంకా మేమైతే మార్నింగ్ 11:40కి అట్లా స్టార్ట్ చేసినాము మెట్లు ఎక్కడము. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. ఇంకా స్లోగా ఎక్కుతున్నాం అనమాట. ఇంకా పాప ఉంది కదా, సో అందుకోసం అని చెప్పేసి మెల్లగా ఎక్కుతున్నాము మెట్లు. ఇంకా మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఎక్కుతుందన్నమాట మెట్లు. ఇంకా అందరినీ ఆట పట్టిస్తుంది, అందరి దగ్గరికి వెళ్తుంది, అందరితో మాట్లాడుతుంది. మస్తు ఎంజాయ్ చేసింది మా పాప కూడా. ఇంకా మా పాప అయితే మెట్లు ఎక్కేటప్పుడు వీడియో తీసాను. సో ఆ వీడియో అంతా క్రియేట్ చేసి ఒక చిన్న వీడియో లాగా పెడతాను షార్ట్లో, చూసేయండి మీరు కూడా. ఇంకా మేము వెళ్తుంటే ఇంకా మధ్యలో డీర్స్ అయితే కనిపించాయి. ఇంకా జింకలను చూస్తూ కొద్దిసేపు కూర్చున్నాము అందరము. ఇంకా మా పాప అయితే ఎగిరి దుంకుతుందన్నమాట, వా వా అనుకుంటూ. ఇంకా అయిపోతుంది మెట్లు. ఇంకా అలిపిరి మెట్లు వచ్చేసి టోటల్గా 3550 మెట్లు కదా. ఇంకా కిలోమీటర్స్లో అయితే ఆల్మోస్ట్ 12 kilometers నడవాలన్నమాట. మేమైతే ఫస్ట్ టైం తిరుమలలో మెట్లు ఎక్కినాము. మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కినాము. మేమైతే ఆ చెట్లను కొండలను చూస్తూ మెట్లు ఎక్కినాము. ఆడవచ్చు. ఇంక ఇప్పుడు రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా రోడ్ పక్కన చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఇంకా రోడ్ పక్కన వెహికల్స్ వెళ్తుంటే ఒక సైడ్ అందరు అట్లా నడుచుకుంటూ పోతుంటే ఎంత బాగా అనిపించిందో అసలు. నాకైతే ఈ గ్రీనరీ చాలా బాగా నచ్చింది, కొండలు అవన్నీ.
ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఇంకా మా పాప అయితే పడుకుంది. ఇంకా మా పాపనైతే కొద్దిసేపు నేను ఎత్తుకొని నడుస్తున్నాననమాట ఇక్కడ. ఇంకా ఇది చూడండి, వర్షం పడితే వాటర్ అన్నీ రోడ్డు పైకొస్తాయంట ఆ కొండల మీద నుండి. అంటే అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను, నాకు కూడా తెలీదు. ఫైనల్ స్టేజ్ మోకాళ్ళ పర్వతం హమ్మయ్య! ఇంకా మోకాళ్ళ పర్వతం దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా చెల్లి, ఇంకా మా మరిది ఇద్దరు కలిసి మోకాళ్ళ పర్వతం పైన ఇంకా 11 మెట్ల వరకి మోకాళ్ళ మీద అయితే ఎక్కుతున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కిన తర్వాత ఇంకా నేను కూడా ఎక్కినా అనమాట. ఇంకా నేను చూడండి వెనకాల ఎట్లా నిలబడ్డానో, బాటిల్ పట్టుకొని, బ్యాగ్ వేసుకొని, ఇంకా నన్నైతే సపరేట్‌గా వీడియో తీయండి అని చెప్పేసి ఇంకా నేనైతే ఆగినా అనమాట. వీళ్ళు ఎక్కిన తర్వాత ఎక్కుదామని చెప్పేసి. కానీ నేను ఎక్కేటప్పుడు అందరు జనాలు అప్పుడే వచ్చారు. ఇంకా వాళ్ళు ఎక్కిన తర్వాత ఇంకా నేను కూడా మోకాళ్ళ పైన 11 మెట్లయితే ఎక్కాను. ఇంకిక్కడ చూడండి చాలామంది బ్యాగ్‌తో పాటే ఎక్కారు. అంటే బ్యాగ్ తీసుకొనే ఎక్కారనమాట మెట్లు. మాకైతే బ్యాగులు లేకుండానే చాలా కష్టంగా అనిపించింది మెట్లెక్కడము. ఇంకా వాళ్ళైతే చాలామంది చాలా వరకు బ్యాగ్‌లతో పాటు మెట్లెక్కారనమాట. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకో తెలీదు కానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఇంకా చూడండి నా ఫేస్ ఎట్లా వెలిగిపోతుందో. ఇంకా మేము వెళ్ళింది వీకెండ్‌లో కాబట్టి ఇంకా చూడండి ఫుల్ మందొచ్చారనమాట. ఇంకా హాలిడేస్ ఉండే. సో, అందుకోసం అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా చూస్తుండగానే చివరికైతే వచ్చేసాము. 3550 మెట్లయితే ఎక్కి కొండపైకైతే వచ్చేసాము. సో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.